ఇస్తాడంట. ఎవ్వరు ఏ సెక్యూరిటీ గార్డ్ ఇవ్వలేని, ఏ సోలార్ సెక్యూరిటీ కానీ ఇవ్వలేని సెక్యూరిటీ కేవలము మనము ఆయన మీద దృష్టి ఉంచినప్పుడు ఆయన కాపుదలని ఇస్తాడు. పక్క వారికి చూసి చెప్తారా? ఆయనని చూసినప్పుడు కాపుదల ఇస్తాడు. అంటే చెప్పాలండి, ఆయనని చూసినప్పుడు కాపుదలని ఇస్తాడు. ఆ కాపుదలని ఏ విధంగా ఇస్తాడు తెలుసా? ప్రశాంతంగా సమాధానం ఉండేటట్టుగా చేస్తాడు. కొంతమంది ఇళ్ళలో ఏ విధంగా ఉంటుందంటే ప్రతిరోజు కూడా దేవుని వైపు చూస్తారు, ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేస్తారు, ప్రతిరోజు ఏకాంత ప్రార్థన చేస్తారు. ఏ గృహంలో అయితే ఏకాంత ప్రార్థన, ఏ గృహంలో అయితే కుటుంబ ప్రార్థన ఉంటుందో ఆ గృహంలో సమాధానం ఉంటుంది. ఎందుకంటే దేవుడిచ్చు ఆశీర్వాదమై ఉంది. హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమయ్యేవారు ఇప్పుడు హల్లెలూయా చెప్పండి. నెక్స్ట్ ఏం చేయాలో తెలుసా అండి? బలిపీఠముని పెట్టేవారిగా ఉండాలి. ప్రతి ఇంటిలో బలిపీఠం అంటే బలులు అర్పించడం, నేను దాని గురించి చెప్పట్లే. ఈ న్యూ టెస్టిమెంట్లో నూతన నిబంధనలో బలిపీఠము అనగా ప్రార్థన. అందరు చెప్పండి ఏంటిదండి? ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందంటే, ఒక సేవకుడు రీసెంట్గా నాతో ఏమని చెప్పాడంటే, తను జాబ్ చేస్తాడు, ఆ తర్వాత మినిస్ట్రీ రన్ కూడా చేస్తాడు. కానీ ఆయన ఇచ్చిన గొప్ప స్టేట్మెంట్ ఏంటిదంటే, సంఘంలో కొన్నిసార్లు 100 మంది వస్తారు, కొన్నిసార్లు సంఘంలో మొత్తం ఎవరు రాకుండా ఉంటారు. కానీ ఏ సంఘంలో అయితే సేవకులు ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన బలము అంట ఎల్లప్పుడూ ఉంటుందంట. ఎవ్వరు ఆ ప్రార్థన బలం నుంచి తొలగించలేరు. నిన్ను దేవుని ప్రేమ నుండి తొలగించలేనిది ఏది అంటే ప్రార్థన మాత్రమే. ఆ ప్రార్థన అనే బలిపీఠం